అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అంకిత్. కీర్తనలు 119 1 నుంచి 60 వరకు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వర్ధన్యులు. ఆయన శాసనములను గైకొంచు పూర్ణదంతనని వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనడం నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. నీ కట్టడాలు నేను గైకొని నన్ను బుద్ధియుడనడకము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతను కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందిన వాడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులను నేను నా పేరుతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించదని త్రోవలను మన్నించదని నీ కట్టడలను నేను రక్షించదను. నీ వాక్యంని నేను మరొక ఎందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నేను ధ్యానించుచుండెను. నేను నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరుపుము. నేను భూమి మీద పరదేశిని అన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించదవు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారం తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తెచ్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు. అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మట్టిని హత్తుకునిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడాలను నాకు బోధించుము. నీ ఉపదేశములను నాకు బోధపరచుము. నీ వాక్యమును నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుచుండెను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటము నడత నాకు దూరము చేయము. నీ ఆజ్ఞల మార్గమును నీ ఉపదేశ మార్గమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయము నీవు విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గం నందు నేను పరిగెత్తదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు దానిని అనుసరించదను. నీ ధర్మశాస్త్రమునందు నేను నడుచుకున్నటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నన్ను నిందించు. ఎప్పుడు నేను దాని ప్రకారం నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. నన్ను దాని యందు నడవజేయము. లోమము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గమును బట్టి నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధములు నాకు ఉత్తములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరము నా యొద్దకు రానిమ్ము. నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరమియ్యగలను. ఏదైనా నీ మాటను గురించి నడుచుకొంచున్నాను. నా నోట నుండి సత్యమాటను ఏమాత్రము తీసివేయకుము. నీ న్యాయవిధుల మీద నేను ఆశ నిలుపుకొని ఉన్నాను. నిరంతరము నేను దాని ప్రకారము నీ ధర్మశాస్త్రం నడుచుచుందును. నిత్యం నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఉపదేశములను నేను వెదుకువాడను. నిర్బంధము లేక నేను దాని ప్రకారము నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి మాట్లాడుకుందును.
నీ నీ ఆజ్ఞ నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అది నాకు అధిక ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలను నేను నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుచుండును. నీ సేవకునికి దయచేయబడిన మాటను జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది. నా బాధలు అది నాకు ఓదార్పు నెమ్మది కలిగించున్నది. ప్రైజ్ ది లార్డ్. 1 to 60 అనేది ఇక్కడ రాస్తుంది. 1 to 60 ఎందుకు వేసుకున్నావు లెక్క? సంవత్సరానికి 60, 3 సంవత్సరాలు 180, 175 ఉన్నాయి కాబట్టి 180. వచ్చే సంవత్సరం లోపల 175 నువ్వు నేర్చుకోవాలి. సరేనా? వెరీ గుడ్. నెక్స్ట్